హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషుస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎప్పుడు ఉదయం పూట ఒకేలా దోశ చేస్తే బోర్ కొడుతుంది. ఇడ్లీ పిండి దోశ పిండితో సంబంధం లేకుండా ఈరోజు మనం ఇన్స్టంట్గా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. మరియు దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీని తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ, అరకప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ, అరకప్పు పులిబెట్టిన పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1.25 కప్పు నీళ్ళు పోసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1.25 అయితే కరెక్ట్గా సరిపోతుంది. వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉండలనేవి లేకుండా 2-3 సార్లు మిక్సీ వేసుకుంటే మెత్తగా వస్తుందండి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని, ఎక్కువ పోసుకోకుండా కొద్దిగా పోసుకొని, ఈ నీళ్ళు కూడా ఈ పిండిలో కలుపుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పంచదార వేసుకొని, ఈ పంచదార సాల్ట్ మొత్తం ఈ పిండిలో కలిసిపోయే విధంగా 2-3 సార్లు చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా చట్నీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మనం తీసుకునే క్వాంటిటీకి 3 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 4 ఎండుమిరపకాయలు వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న 2 చిన్న సైజు టమాటాలు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి, పులుపు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని చల్లారనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకొని 1/2 టీ స్పూన్ కల్లుప్పు, 1 కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని స్పూన్ తోటి ఒకసారి కలుపుకొని పోపు పెట్టుకొని ఆ పోపును కూడా ఈ చట్నీలో వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ కోసం స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం దోశ వేసుకునేటప్పుడు మంటని మీడియంలో పెట్టుకోవాలని మనం గుర్తుంచుకోవాలి. 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ దోశని ఫ్లిప్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ దోశని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోవాలి. వేడెక్కుతున్న పెనం మీద ఒక గరిటెడు పిండి తీసుకొని మనకి పలుచగా అంటే పలుచగా, లేకపోతే మందంగా అంటే మందంగా ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ దోశలన్నీ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో చట్నీతోటి వేడివేడిగా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఒకసారి ఇలా ఇన్స్టంట్ దోశని ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.